వేణుస్వామికి కాపరాలు కూల్చే జ్యోతిష్యుడు అనే ముద్దు పేరు ఉంది. ఎందుకంటే గతంలో సినీ ఇండస్ట్రీలోని కొన్ని జంటలు ఎవరు ఎప్పుడు విడాకులు తీసుకుంటారో చెప్పాడు. ఫ్లూక్గా ఒకటో రెండో కరెక్ట్ అయినాయి. అప్పటి నుండి తాను జ్యోతిష్యుడిగా చలామణిలోకి వచ్చాడు. అంతేకాదు చాలా వరకు తెంగర జ్యోతిష్యాలు చెప్పి ఎంతోమంది ఆగ్రహానికి కూడా గురయ్యాడు వేణుస్వామి. మరి ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ వేణుస్వామిని బాగా అసహించుకుంటారు. ఎందుకంటే ప్రభాస్కు అసలు హిట్టే రాదని, ప్రభాసు జబ్బుల పాలు అవుతాడని చెప్పుకుంటూ వచ్చాడు వేణుస్వామి. కాగా వేణుస్వామి ప్రస్తుతం చిన్న చితక జ్యోతిష్యాలు ప్రక్కన పెట్టి చాలా పెద్ద డీల్ ఒకటి కుదుర్చుకున్నాడు. జగన్ రెడ్డి కోరిక మేరకు వైఎస్ఆర్సీపీఏ ఈ జనరల్ ఎలక్షన్స్లో గెలవబోతోందని, కూటమి చిత్తుగా ఓడిపోబోతోందని ఎక్కడ పడితే అక్కడ చెబుతూ ఉన్నాడు వేణుస్వామి. అలా చెప్పినందుకు గాను భారీ ఎత్తున ప్యాకేజ్ అందుకున్నట్లుగా భోగట్ట. అయితే దురదృష్టవశాత్తు విధి బలీయమైంది. ఈ జనరల్ ఎలక్షన్స్లో కూటమి ఘన విజయం సాధించి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చాలా వరకు సర్వేలు వెల్లడించాయి. ఒక విధంగా చెప్పాలంటే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తమ ఘన విజయాలతో వేణుస్వామి రెండు చెంపల్ని డప్పుల్లా వాయించినట్టన్నమాట. అయితే వేణుస్వామికి కూటమి ఘన విజయం సాధిస్తుందనే విషయం తెలియక కాదు, ఖచ్చితంగా కూటమే విజయం సాధిస్తుందనే విషయం వేణుస్వామికి తెలుసు. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ నుండి దండుకోవాల్సినంత దండుకుని జూన్ 4 నుండి తాత్కాలికంగా రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లుగా కొంతకాలం పాటు బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత కొన్ని నెలల అనంతరం ప్రజలు వెర్రి గొర్రెలు కాబట్టి వేణుస్వామి పిచ్చి జ్యోతిష్యాన్ని అప్పటికి మరిచిపోయి ఉంటారు కాబట్టి అప్పటి నుండి తిరిగి తన జ్యోతిష్యాన్ని కొనసాగించాలని వేణుస్వామి నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.